హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మరింత ఆలస్యం అవుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడు ఈ వీడియో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్య ఉద్యోగ సమాచారము, డిఎస్సికి సంబంధించి పలు రకాల కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ప్రశ్నపత్రాలు, కరెంట్ అఫైర్స్, ఫ్రీగా మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్ పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుని సెర్చ్ బార్లో ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని సెర్చ్ చేసుకోండి. స్టార్టింగ్గా మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి లింక్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి ఆలస్యం అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డిఎస్సి నుంచి దానిని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్ను వాయిదా వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. 2-3 నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈలోగా డిఎస్సికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు బడుల్లో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ విధంగా రాష్ట్రంలో మనకు 2-3 నెలల్లోనే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరానికైతే కొత్త టీచర్లు అయితే నియామకాలు అయితే చేపడతామని చెప్పి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.